పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత వినూత్నంగా నిరసన తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆమె తన ద్విచక్ర వాహనంపై డివిజన్లోని ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించారు. గత కొన్ని రోజులుగా చెత్త సేకరణ వాహనాలు రావడం లేదని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. అధికారులు అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్నారని, కమిషన్ల కోసం పారిశుద్ధ్య నిర్వహణను విస్మరిస్తున్నారని సుమలత ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని, లేకపోతే నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తానని ఆమె హెచ్చరించారు. లేరు, లైట్లు రావడం లేదు, ఎవరికి చెప్పినా కూడా మా ఫోన్కు ఆన్సర్ ఇవ్వడం లేదు. అందరూ కలిసి మున్సిపల్ అధికారులు అందరూ కలిసి అధికార పార్టీ నాయకులు సంబంధించిన వారి ఇళ్లలో పనిచేస్తున్నారు తప్ప డివిజన్లలో పనిచేయడం లేదు. ఎందుకు? వారికి వేస్తేనే వీళ్ళకి జీతాలు ఇస్తున్నారా? అధికార పార్టీ నాయకులకు వేస్తేనే వీళ్ళకి జీతాలు ఇస్తున్నారా? ఈ రామగుండం ప్రాంత ప్రజల మీద చిత్తశుద్ధి అనేది మున్సిపల్ అధికారులకు లేదు. వారు ఇక్కడున్న కమిషనర్ గారు కూడా ఎవరికంటే అధికార పార్టీ నాయకులు చెప్పిన వాళ్ళ దగ్గరికే, పార్టీ నాయకులు చెప్పిన వారి దగ్గరికే పంపిస్తున్నారు. అంటే మిగిలిన వాళ్ళు నాయకులు కాదా? ప్రజలు కాదా? ఈ రామగుండానికి సంబంధించిన ప్రజలు కాదా? వారికి ఇక్కడున్న కమిషన్ల మీద ఉన్నటువంటి ఆలోచన దేని మీద కూడా లేదు. ఇక్కడ రామగుండం బల్దియాల మొత్తం కమిషన్ల దందా నడుస్తుంది. దానికి సంబంధించిన వాళ్ళకి పనిచేస్తున్న తప్పించి ఇక ఎవరికి చేయడం లేదు. ఇప్పటికైనా ఇక్కడ ఇది ఈరోజు నేను మా డివిజన్ ప్రజలు నాకు ఫోన్ చేసి చెత్త ఇంత ఇబ్బంది అవుతుందని చెప్పి నా సొంత వెహికల్ పెట్టుకొని ఈరోజు డివిజన్లో చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. ఇంకా రేపు ఏంటంటే మా డివిజన్ సంబంధించిన షాంటేజ్ ప్రతి గోడకి ఇక్కడ చెత్త ఊడ్చే వాళ్ళు కనబడుట లేదని రేపు ఒక వాల్ పోస్టర్ వేయడం జరుగుతుంది. రోజుకొక నిరసన తెలియజేస్తా. నా డివిజన్లో శానిటేషన్ అనేది కరెక్ట్గా జరగబోయే వరకు నేను రోజుకొక నిరసన తెలియజేస్తానని వ్యక్తం చేస్తున్నాను. ఇప్పటికైనా ఈ మున్సిపల్ అధికారులు నిద్ర వీడి ఈ రామగుండాన్ని సుందరీకరణ చేయడంలో ముందుండాలని కోరుకుంటున్నాను.